ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వాస్తులో చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే, ఏమండి మేము పలానా ఇల్లు మారినప్పటి నుంచి బాగుంది, లేదా పలానా ఇల్లు మారినప్పటి నుంచి బాగోలేదు, లేదా మేము కొంతకాలంగా చాలా కాలంగా ఉన్నాము, ఆ ఇంట్లో 10 ఏళ్ళ నుంచి ఉన్నప్పటి నుంచి చాలా బాగుంది, 10 ఏళ్ళ తర్వాత బాగోలేదు అనేటువంటి చాలా సంశయాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఒక ఇల్లు మారినప్పటి నుంచి బాగుంటుంది ఎవరికైనా, ఒక ఇల్లు మారినప్పటి నుంచి ఎందుకు బాగోదు అంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, వాస్తు అనగానే ప్రధానంగా మనం తీసుకోవాల్సింది డైరెక్షన్. అంటే మీరు ఏ దిశ ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్తున్నారు, తూర్పా, పడమర, ఉత్తరమా, దక్షిణమా, లేకపోతే విదిక్కులైనటువంటి ఈశాన్యమా, లేకపోతే దక్షిణాగ్నేయమా, లేనట్లయితే మీరు పడమర మధ్య ద్వారానికి వెళ్తున్నారా, లేనట్లయితే వాయు ద్వారంలో ఉంటున్నారా, ఏంటనేటువంటిది. అంటే దానికి పదము అనే లెక్క ఒకటి ఉంటుంది. దాన్ని ముఖ్యంగా మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క సంబంధాలు చూస్తూ ఆ రకంగా మీరు దాన్ని విభజన చేసి ఆ యొక్క గృహాల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి అదొకటే సరిపోతుందా అంటే, గృహంలో ఉన్నటువంటి బాత్రూమ్స్ కానీ, ల్యాబరేటరీస్ కానీ, ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నామో ఏమిటనేది కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు చూడండి, పలానా ఇంటికి ఒక వ్యక్తి వెళ్ళి పాడైపోతే అదే ఇంటికి ఇంకో వ్యక్తి వెళ్ళి కోట్లు సంపాదిస్తాడు. ఏమిటది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తిది ఎవరిదైనా బ్లడ్ గ్రూప్, పలానా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అనుకుందాం. ఆయనకి ఇంకోటి ఏదో బ్లడ్ ఎక్కిచ్చాం, ఓ నెగిటివ్, ఇంకోటి ఏదో ఓ నెగిటివ్ కాదు, అన్నిటికీ పనిచేస్తుంది. అలా కొన్ని బ్లడ్ సంబంధించిన వేరే ఎక్కిచ్చాం, అతనికి ఇబ్బంది కలిగింది. కానీ బి పాజిటివ్ ఉన్న వ్యక్తికి బి పాజిటివ్ ఎక్కిస్తే అతను రక్తం హీనత పోయి కొంచెం కోలుకుంటాడు కూడా. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, రక్తం మంచిదే కానీ మీకు ఆ గ్రూప్ పనికి వస్తుందా లేదా అని ఎలా చూస్తాము. గృహం 4 దిశలు మంచివే, కాకపోతే మీకు అది పనికి వస్తుందా లేదా అని చూడాలి. దాని వలననే మనం ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి మారినప్పుడు గ్రోత్ అవ్వడము జరుగుతుంది, డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంది. అది ప్రధానమైన అంశం. అయితే సింహద్వారము మీకు ఏది పనికి వస్తుందో చూడడం ఒక ఎత్తు, ఆ సింహద్వారము ఆ ఇంటికి సరైనటువంటి ప్రదేశంలో ఉందా లేదా అనేటువంటిది కూడా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ రకంగా ఎప్పుడైతే సింహద్వారము పదము సరిగ్గా లేదనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉంటాడు. పదము అంటే జయ ఇంద్ర, తూర్పు వైపు అయితే జయ ఇంద్ర, అదేవిధంగా ఉత్తరము, దక్షిణము, పడమరు కూడా ఒక్క పదం అనేటువంటిది ఉంటుంది. మరి ఇల్లు వాస్తు చూసేటప్పుడు చూసేవారు కానీ చూపించుకునేవారు కానీ పర్టికులర్గా ప్లానింగ్ గీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇంటి యొక్క ప్లాన్ నీట్గా గీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి మనకి 16 జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి చూడాలి, గుర్తుపెట్టుకోండి. 16 జోన్స్ కూడా. మీకు అది కనుక సరిగ్గా లేదు అనుకోండి, అంటే ఇంట్లో ఉండేటువంటి 16 జోన్స్ ఎలా ఉన్నాయి ప్లానింగ్ చేసుకొని. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి డోర్ పాయింట్ బాగుంటే ఒక్కోసారి లోపల ఉండే బాత్రూమ్స్ కానీ లెట్రిన్స్ కానీ సరిగ్గా ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి తెలియక ఇవాళ రేపు 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఉత్తరం వైపు ఎక్కువ బాత్రూమ్స్ ఉంటూ ఉన్నాయి. దానివల్ల ఏంటి, కుబేర స్థానం పాడైపోయింది. దానివల్ల రావాల్సిన అవకాశాలు పోగొట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కావున మీరు ఎప్పుడూ కూడా ఈ ఇంటికి సంబంధించినటువంటి విషయంలో తీసుకోవాల్సిన ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఇవి. దీంతోపాటు ఇంట్లో వేసేటువంటి రంగుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇంట్లో ఉత్తరం వైపు ఏం వేసాము, తూర్పు వైపు ఏంటి. ఉత్తరం వైపు ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి, తూర్పు వైపు ఎప్పుడు కూడా బ్లూ ఆర్ గ్రీన్ కలర్స్, ముఖ్యంగా గ్రీన్ ఉంటే చాలా మంచిది. నైరుతి బెడ్రూమ్లో ఎప్పుడు కూడా క్రీమ్ కలర్ ఉంటే చాలా మంచిది. ఇవి ఎందుకు అంటే ఎర్త్ ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్కి సంబంధం ఉంటుంది చూసుకున్నట్లయితే. అంటే అగ్నితత్వము, భూతత్వము, జలతత్వము, ఆకాశతత్వం ఇలా ఉంటాయి. ఈ తత్వాలు ఆ యొక్క దిశకి పాజిటివ్ అవుతాయి, కొన్నిసార్లు బ్లాకేజ్లు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా తెలుసుకొని మీరు ఇల్లు మారండి, ఇల్లు కట్టుకోండి అనే విధాలు బాగుంటుంది.